శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి, నామ మహిమ తెలియగరారండి. శ్రీలలిత రహస్య నామ మహిమ తెలియగరారండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు శ్రీ లలిత రహస్య సహస్రనామాల యొక్క రహస్యమైన ఫలితాలను అందిస్తున్నారు. ఈరోజు ఏ రహస్యమైన ఫలితం మాకు, ఏ నామము, ఆ నామంలో ఉన్న రహస్య ఫలితము మాకు అందించండి. తప్పకుండానండి. ఇవాళ చాలా మంచి నామం అండి. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. దీంట్లో అన్నీ కూడా అంటే మనము చాలా సహస్రార చక్రం దగ్గరికి వెళ్ళిపోయామండి. అక్కడి నుంచి సహస్రార చక్రం దగ్గరికి వెళ్ళలేని వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది వసిన్యాది వాగ్దేవతలు మనకు సహాయం చేసి మరొక నామం ఇచ్చారు వాళ్ళు. మరొక నామం. ఇవన్నీ వరాలేనండి. అంటే మంత్రాల రూపంలో ఉన్నటువంటి నామాలు, నామాల రూపంలో ఉన్నటువంటి వరాలు. ఆ వసిన్యాది దేవతలు మన మీద ఎంత కరుణ, జాలి, వీరు అజ్ఞానం, మానవ లోకానికి ఎంత మేలు చేయాలని ఆలోచించి వాళ్ళు ఇంత సాధన చేయలేరు. అందరు చేయగలుగుతారేమో, అందరికీ అందించాలని ఎంతో తపనతో ముందు జాగ్రత్తగా ఆలోచించి కలియుగంలో మానవులకు అందించిన గొప్ప వరాలండి, గొప్ప వరాలు. అలాగే పంచదశి మంత్రం చదవలేని వాళ్ళకేమో అమ్మవారి స్థూల ఆకారంతో మూలకూట త్రయ కళేబర మూల మంత్రాత్మిక ఇలా ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే సహస్రార చక్రం వరకు ప్రయాణించే సాధకుల స్థాయికి వెళ్ళని వాళ్ళు కొంతమంది ఉంటారు, వెళ్ళలేని వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. అది సామాన్యమైన విషయం ఏం కాదు. అందుకని వాళ్ళకి ఏం చెప్పారంటే, ఇప్పుడు మనకున్న షట్చక్రాలలో ఆజ్ఞాచక్రం చివరిది. ఈ ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసిన తర్వాత ఈ సహస్రార చక్రమే. ఆజ్ఞాచక్రం కనుబొమ్మల మధ్యలో ఉంటుంది కనుక ఇక్కడి నుంచి సహస్రార చక్రానికి చేరుకునే సమయంలో రెండు కనిపించని చక్రాలు ఉంటాయి. అవేం చక్రాలు కాదు, కనిపించవు కూడా అసలు. ఏమిటి అంటే ఇక్కడ ఒకటి లలాటం, ఈ మన నుదురు, తర్వాత ఇక్కడ పాపిడి ఉంటుంది కదా, ఇక్కడ అమ్మవారికి అయితే చక్కగా చంద్రవంక కూడా ఉంటుంది ఇక్కడ. ఈ రెండు స్థానాలు దాటిన తర్వాతే అంటే శిరోభాగము, నుదుటి భాగము, ఈ రెండు ఉన్నాయి కదండి. దీని తర్వాత ఈ మూర్ధన్యం వస్తుంది, మధ్య భాగం. అక్కడికి చేరుకోవాలి అంటే ఈ లలాట భాగాన్ని అంటే నుదుటి భాగాన్ని, శిరోభాగాన్ని కూడా దాటి వెళ్ళాలి. ఈ రెండిట్లలో కూడా అమ్మవారు ఉంది. ఈ రెండిట్లలో కూడా ఎందుకండి? హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతర దీపికానంది హృదయంలో ఉంది అమ్మవారు. ఇప్పుడు మనకి ఈ ఖడ్గమాలలో చూడండి, నమస్త్రిపుర సుందరి, హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, అవును కదా, కవచదేవి, నేత్రదేవి, అవునండి. ఇట్లా రకరకాలుగా ఆవిడ అంగాలన్నిటిలో కూడా అమ్మవారు ఉందని చెప్తూ ఉంటారు. ప్రతి అంగంలోనూ ఉంది. అందుకని ఇప్పుడు శిరస్దేవి అయినప్పుడు శిరస్సులో ఉన్నట్టే కదా, ఈ లలాటంలో ఎలాగో ఉంది ఆవిడ. ఎందుకంటే ఇక్కడ ఈ కనుబొమ్మలు అనేవి మన్మధుడు యొక్క గృహానికి కట్టిన తోరణాలల్లే ఉన్నాయని మనకి వర్ణించారు ఒక చోట. అవునండి. అటువంటి నుదురు గల అమ్మవారు అక్కడ ఎందుకు ఉండదండి? అందుకని అకుల అంటే ఈ కులంలోనే కాదు, కులములు లేని చోట కూడా అమ్మవారు ఉంది. కుల సంకేత పాలని ఇక్కడ అకుల అంటే పదము, వ్యతిరేక పదం. ఈ కులము లేని చోట కూడా అమ్మవారు ఉంది అంటే ఈ చక్రాలే కాదు, చక్రాల బయట కూడా ఉంది. చక్రాలనేవి లోపల కనిపిస్తుంటాయి, మనకి బయటకు కనిపించవు కదా, అంతర్ముఖంగా. చక్ర సంచలనం అంతా అంతర్ముఖంగా ఉంటుంది. ఈ చక్రాలు లోపలున్న చక్రాల్లోనే కాదు, బయట చక్రాల్లో కూడా అమ్మవారు ఉంది. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర అంటే బయట ఉన్న చక్రాలు అంటే ఈ కనిపించని చక్రాలు అకులములు అయినటువంటి ఈ భాగంలో అంటే శిరోభాగంలోనూ నూటి భాగంలోనూ కూడా అమ్మవారు ఉంది. అక్కడ కూడా మీరు పూజ చేయొచ్చు. ఏమండి, బొట్టు పెట్టేది మనం ఎక్కడ పెడతామండి? ఆజ్ఞాచక్రం దగ్గర పెడతాము, తర్వాత ఈ శిరోభాగం దగ్గర పెడతాం. అవును కదా, ఇది మనకి శ్రీమంతం కదా, ఇది సింధూరం పోసే స్థానం. ఈ రెండు అమ్మవారి స్థానాలే కదా. అందుకని ఇవి రెండు కూడా అమ్మవారి స్థానాలే కనుక అమ్మవారు అక్కడ కూడా ఉంది, ఈ షట్చక్రాల్లోనే, మీరు భయపడకండి అని అకుల అని చెప్పారు. తర్వాత సమయాంతస్థ
సమయము అంటే ఏంటంటే మనకి లలితా సహస్రనామం అంతా చదివే పద్ధతులు ఒకటి కౌలాచారం ఉంది, ఒకటి సమయాచారం ఉంది. సమయాచారం అంతా వైదిక పద్ధతి. అంటే ఏంటి, సంకల్పం చెప్పుకున్న దగ్గర నుంచి ధూపదీప నైవేద్యాలు హారతి వరకు అమ్మవారి పూజా విధాన కార్యక్రమం ఉంది, మనం అలా చేసుకుంటాం. దీన్ని సమయాచారం అన్నారు. అలా కాకుండా కౌలాచారం ఉంటుంది, దీనికి వ్యతిరేకంగా ఉంటుంది. కౌలాచారం సాధారణంగా ఈ కాలంలో అసలు ఎవరు పాటించట్లేదు. దానికి అనేక రకాలైన వ్యాఖ్యానాలును, దానికి కొంత ఇది కూడా సామాజిక బహిష్కరణ కూడా ఉంది. దాన్ని పాటించడం కష్టం ఈ రోజుల్లో. అందుకని ఈ కౌలాచారాన్ని పక్కన పెట్టేస్తే సమయాచార ప్రకారం అమ్మవారు సమయాంతస్థ అంటే వైదిక పూజా విధాన ప్రకారం అంటే పంచోపచారము షోడశోపచారాలు ఈ రెండు యథాశక్తి పంచోపచారాలు షోడశోపచారం యథాశక్తి చేసుకుంటే అమ్మవారు అక్కడ కూడా ఉంది, నీకు సమయాచారంలో కూడా ఉంది. సమయాచార తత్పర అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. సమయాచారాలు ఎవరైతే పాటిస్తారో దాంట్లో అమ్మవారు తత్పరురాలై ఉంటుంది. తత్పరురాలు ఏంటంటే అక్కడే నివసించి ఉంటుందండి. తత్పరం అక్కడే ఉంటారు, ఆవిడలో ఆవిడ ఉండదు, ఆ సమయాచారంలో ఉంటుంది అక్కడ. అందుకే కదా మన అమ్మవారికి వస్త్రం సమర్పయామి అంటే అక్కడ ఉంటుంది అమ్మవారు ఉన్నట్టుగానే మనం అనుకోవాలి భావించాలి. కుంకుమ సమర్పయామి అమ్మవారికి కుంకుమ పెడుతున్నట్టే అనుకోవాలి. హరిద్రా చూర్ణం సమర్పయామి అమ్మవారి కాళ్ళకి పసుపు పూస్తున్నట్టే అనుకోవాలి. అలాగే వస్త్రం ఇస్తుంటే, నైవేద్యం ఇస్తుంటే, ఇవన్నీ సమయాచారాలు కనుక అకుల సమయాంతస్థ సమయాచార తత్పర. అమ్మవారు ఆ సమయాచారాలకి తత్పరురాలై ఉంటుంది, అక్కడ నిలబడి ఉంటుంది. చాలామంది భక్తులకండి శ్రీలక్ష్మి గారు అమ్మవారు నైవేద్యం తినటం చూసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. తినటం చూసిన వారు చాలా చిన్నతనంలోనండి. నేను ఒక యథార్థ సంఘటన చెప్తున్నాను. మా ఇంట్లో మా నాన్నగారి వంశం మహాకాళి వంశం కనుక వాళ్ళంతా కాళీ పూజలే చేస్తారు నాన్నగారి వాళ్ళు. మాకు అలాగే ఈ లలితాదేవి పూజలవి బాగా అలవాటైనాయి. మా నాన్నగారు నవరాత్రి పూజలు చేస్తున్న సమయంలో మా తమ్ముడికి జస్ట్ 2.5, 3 years ఉన్నాయండి. అంత చిన్న పిల్లవాడు, మాటలు మాత్రం వచ్చినాయి. 3-3.5 ఏళ్ళు అన్నా ఉన్నాయేమో. అప్పుడు అక్కడ మా నాన్నగారు నివేదన చేస్తున్నారు అమ్మవారికి. ఏదో పదార్థం పెట్టారు, అమ్మవారి ముందర పెట్టి నైవేద్యం పెడుతుంటే ఈ చిన్న పిల్లవాడు లేచి, చిన్న పిల్లవాడు మాటలు వచ్చిరాని వాడు అమ్మవారు పరమాణం తింటుంది ఎగరటం మొదలుపెట్టాడు. అంటే అతని దృష్టిలో తెలిసింది అమ్మవారు 3 ఏళ్ల పిల్లవాడికి అమ్మవారు దర్శనం ఇచ్చింది, తింటం కనిపించింది అమ్మవారు. ఎంత అద్భుతం అండి ఇది, కళ్ళారా నేను చూసిన విషయం. అంతే కదా. అంటే ఇప్పుడు సమయాచార తత్పర అంటే మనం ఆ సమయాచారాలు పాటిస్తూ ఉంటే అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుని ఉంటుందండి. అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుని ఉంటుంది, మనం పెట్టిన పదార్థాలన్నీ కూడా ఆవిడ చక్కగా స్వీకరిస్తుంది. అందుకే నైవేద్యం పెట్టిన ప్రతి పదార్థం అంత రుచిగా ఉంటుంది. అవును కదా, గుడిలో ఎంత ప్రసాదం పెట్టినా ఎంత రుచి, ఎందుకంటే అమ్మవారి రుచి చూసింది, దాంట్లో అమ్మవారి దృష్టి పడింది ఆ పదార్థం మీద, అది ప్రసాదం అయిపోయింది. నివేదన చేసిన ప్రసాదము నైవేద్యం ఎందుకైంది అంటే అమ్మవారి దృష్టి పడితే చాలు. అందుకు నైవేద్యం చేసేటప్పుడు తెరడ్డు కడతారు, ఎవరు చూడకుండా దానికి. అలా అమ్మవారే ఒక్కళ్ళే చూస్తే అమ్మవారు ఒక్కరే స్వీకరించినట్టే కదా. ఈ నైవేద్యం పెట్టే బ్రాహ్మణులు కూడా ముక్కుకి బట్ట కట్టుకుంటారు, వాళ్ళు కూడా వాసన పీల్చకుండా, ఘ్రాణ దోషం వాళ్ళకి అంటదని చెప్పేసి అంటదని. అలా నేను 2 సంఘటనలు చూశానండి. ఈ 2 సంఘటనలు చూసాను. ఒకటేమో అమ్మవారు నైవేద్యం తింటోంది అని చెప్పేసి చిన్న పిల్లవాడు అరవటం, మేము అందరం అక్కడే ఉన్నాం అప్పుడు. అది చూసరికి మాకు మర్చిపోయింది, ఏమిటి ఇట్లా ఇంత చిన్న పిల్లవాడు ఇలా అలా అరిచేసేసి చెప్పేసేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాడు అంతే, ఆ కాసేపట్లోనే అనమాట. అట్లా అది ప్రత్యక్షంగా నేను ఒకటి చూశాను. బాలల దైవరూపం కదా. తర్వాత ఇంకొకటి అండి, ఒకసారి ఇలాగే మా ఇంట్లో మా నాన్నగారు పూజ చేస్తున్నారు. సమయాచార తత్పర అంటే ఇవన్నీ ప్రత్యక్ష దర్శనాలు అనమాట. నాన్నగారు పూజ చేస్తుంటే ఎవరో ఒక సాయిబ్ లాంటి వాడు వచ్చాడు. సాయిబ్ కూడా కాదు, కొంచెం జోలె కట్టుకొని వచ్చాడు. అతను వచ్చి లోపలికి వచ్చేసాడు ఎవరిని అడగకుండా. అందరం పూజ గదిలో ఉన్నాం లోపలికి. మా పెద్ద ఇల్లు ఉండేది, మాకు పెద్ద వసారా మండువా దాటి లోపలికి రావాలి. ఆ లోపలికి వస్తే పూజ గది. అందరం పూజ గదిలో ఉన్న సమయంలో వచ్చేసి అతను లోపలికి వచ్చేసాడు. వచ్చి మా నాన్నగారిని పేరుతో పిలిచి, వెంకట్రావు ఈ 2 అగరవత్తులు వెలిగించని అక్కడ 2 అగరవత్తులు పెట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. అంతే, అగరబత్తి ఇచ్చి వెళ్ళిపోయాడు అంతే, లేడు. ఆ 2 అగరవత్తులు వెలిగించినప్పుడు అసలు దానికి ఉన్నటువంటి సువాసన, అంటే దేవతా పరిమళం అంటారు చూడండి,
పువ్వులకి కానీ సుగంధాలకి కానీ ఒక దేవతా పరిమళం ఉంటే దాన్ని మనం ఇది గులాబీ పువ్వు ఇది మల్లె పువ్వు ఇలా చెప్పలేము వాసన. అది ఈ పరిమళాలకి అతీతంగా ఉండేటువంటి దేవతా పరిమళం. అందుకే కదండి పారిజాత పుష్పం యొక్క వాసనని ఎవరు చెప్పగలరు? అవును కదా, ఎవరు చెప్పగలరు? అది దేవతా పుష్పం కదా. అది నందన ఉద్యానవనంలో వికసించినటువంటి పారిజాత పుష్పం. దాని వాసన దానిదే, దాన్ని వేరుగా ఉంటాయి దేవతా పరిమళాలు. అటువంటి పరిమళం వచ్చిందండి మా ఇంట్లో. 2 రోజుల వరకు ఆ గదిలో ఆ పరిమళం కూడా అసలు పోలేదు, మాకు పోలేదు. అటువంటి చిన్న చిన్న సంఘటనల ద్వారా అమ్మవారు అకుల సమయాంతస్థ సమయాచార తత్పర అంటే ఈ నామంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదో బ్రహ్మాండంగా ఆత్మ షట్చక్రాలు ఇవన్నిట్లోనే కాదు, బాహ్య రూపంలో కూడా అమ్మవారు మనకి దర్శనమిస్తుంది. ఎందుకంటే షట్చక్రాలు లేని చోట్ల కూడా నుదుటి మీద శిరస్సు దగ్గర కూడా అమ్మవారు మనకు దర్శనం ఇచ్చింది కదా. బాహ్య ప్రదేశంలో కూడా ఉంది, కులములోనే కాదు కులము లేని చోట కూడా ఉంది. కులము అంటే షట్చక్రాలు. ఈ అర్థం తీసుకొని ఈ నామాన్ని బాగా పారాయణ చేస్తే అమ్మవారండి వాడికి ఇందుగలడు అందులేడని సందేహం వలదు అన్నట్టు ఎక్కడైనా వారికి కనిపిస్తుందండి. ఎక్కడైనా కనిపిస్తుంది అమ్మవారు. ఎక్కడో కాదు, వాళ్ళ మనసులోనే ఉంటుంది, వాళ్ళల్లోనే ఉంటుంది, వాళ్ళతోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలా అన్ని వేళలా అన్ని చోట్ల అమ్మవారు సర్వత్రా విహరించేదే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపమే అమ్మవారు అనుకుంటే ఆ అమ్మవారు మనకి అకుల సమయాంతస్థ సమయాచార తత్పర అనే నామంలో స్పష్టంగా తెలుస్తుంది ఆవిడ ఎక్కడైనా సరే మనకు దర్శనం ఇస్తుంది అని. మన సదాశివ కుటుంబ సభ్యుల్లో చాలా మందికి దర్శనం ఇచ్చే ఉండొచ్చు. దర్శనం ఇస్తే వివరంగా విపులంగా మీరు వ్రాయండి. అంతే, ఎంతమందో ఎన్నో అనుభవాలు ఉంటాయండి. అనుభవాలు వారి విషయంలో చాలా అనుభవాలు ఉంటాయి. అవును, అందరు అనుభవాలు పంచుకుందాం. అవును, మీకు కలిగిన అనుభవాలు మాతో పంచుకోండి. అవన్నీ మేము సభాముఖంగా కూడా వెల్లడి చేస్తాం. వాళ్ళకి ఈ విధంగా అమ్మవారి దర్శనం ఇచ్చింది, ఇలా అనుభూతి కలిగిందని కూడా మేము ఇంకా మిగతా సదాశివ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము దాన్ని షేర్ చేస్తాం. కొందరు పర్సనల్గా కూడా కొన్ని కామెంట్లు వచ్చినాయి మనం చెప్పకముందే. అవును, మాకు ఈ అనుభూతి కలుగుతోందని అవును వాళ్ళు పెడుతూ ఉంటారు. కొందరు వేరే నెంబర్కి మన ఛానల్లో ఇచ్చిన నెంబర్కి పెడుతూ ఉంటారు. అవును, తెలియచేయండి. ఈసారి అందరం పంచుకుందాం, అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుదాం. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యులను ఎవరిని కంప్యూటర్ మాతను ఎన్నుకున్నది? ఈసారి మన సిస్టమ్ బాపట్ల నుంచి రండి లక్ష్మీమాధవి. ఈ అమ్మాయి ఎంపిక అయింది సిస్టమ్ ద్వారా. లక్ష్మీమాధవి గారు, మీకు పుస్తకం త్వరలో అందుతుంది, మీరు అభినందనీయులు. కాకపోతే సిస్టమ్ ద్వారా ఎంపికైన మీరు ఏ రకంగా అయితే పుస్తకాన్ని పొందగలుగుతున్నారో ఆ మార్గంలో మన సదాశివ కుటుంబ సభ్యులందరూ కూడా ఇలా పుస్తకాన్ని గెలుచుకోవాలని, దీనికి తగిన నిబంధనలు ఏవైతే మేము పదే పదే మీకు హెచ్చరిస్తూ చెప్తున్నామో వాటన్నిటినీ మీరు సరిగ్గా అర్థం చేసుకొని పాటించాలని చెప్తున్నాం. మీరు చెప్పేలోపే వాళ్ళు లైక్ చేయొచ్చు. ఎందుకంటే వీటిని మీరు సీరియస్గా తీసుకోకుండా అల్లాటప్పాగా విని ఈ చెవిలోంచి ఆ చెవిలో వదిలేస్తే పుస్తకం కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. అలాంటి పనులు చేయకండి. అమ్మవారి విషయం కనుక చాలా శ్రద్ధగా చేయండి. విషయాన్ని అవగాహన చేసుకొని మీరు ఎంత సిన్సియర్గా అమ్మవారికి మీరు సేవ చేస్తారో, ఛానల్ని ఎంతగా అభిమానిస్తారో మీరు తెలియజేయండి. పుస్తకాన్ని పొందండి. పుస్తకాన్ని పొందే మార్గాలు పదే పదే మేము చెప్పే అవసరం లేదు. మీరు ఏదైతే చేస్తారో, ఎంత మీరు శ్రద్ధ చూపిస్తారో మీకు ఫలితం అలాగే వస్తుంది. ఈ విషయం మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. కామెంట్ పక్కన మీ పేరు ఊరి పేరు వ్రాయండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం తొందరలోనే అందిస్తారు. మాధవి గారు, మీరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి మీ పూర్తి చిరునామా, పిన్ కోడ్ నెంబరు వ్రాయండి. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు మీకు పుస్తకం అందిస్తారు. అలా రాసినప్పుడు మాత్రమే లక్ష్మీమాధవికి పుస్తకం లభిస్తుంది, లేకపోతే అది గాలిలో ఎగిరి రాదు. ఇంత గట్టిగా పాపం చెప్పవలసి వస్తుంది మన ప్రేక్షకులకి. శ్రీమాత్రే నమః.